ప్రైజ్ లార్డ్. భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని. అవును, మనం కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలి. భక్తుడు ఇటు రీతిగా ప్రార్థించినప్పుడు పరలోకం అంట కదిలిపోయిందంట, దేవుని యొక్క హృదయం కరిగిపోయిందంట. ఆయన చేయనిర్దేశించిన మేలులను మర్చిపోయేవాడు కాదు. మనం ప్రార్థిస్తున్నాం, ఎటు రీతిగా ప్రార్థన చేస్తున్నాం? లోకంలో ఉన్న లోకాశల వైపు తిరుగుతూ దేవుని వైపు తిరుగుతున్నాం. ఏ ఒక్కడు ఇద్దరు యజమానులకు దాసుడు కాలేడు. ఉంటే లోకమన్నా మనలో ఉండాలి, లేదంటే ప్రార్థన దేవుని సహవాసం అన్నా మనతో ఉండాలి. దేవుడు ఆశపడుతున్నాడు, నా బిడ్డలు నాతో సహవాసం చేయాలి అని. దేవుడు ఆశపడుతున్నాడు, నా బిడ్డలు నాతో ఉండాలి అని. దేవునితో మనం ఉండడం ఎలా బ్రదర్ అంటే ప్రార్థనలో. మనం ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే ఆ వ్యక్తి సరాసరిగా దేవునితో మాట్లాడుతున్నాడు, తనను సృష్టించిన సృష్టికర్తతో మాట్లాడుతున్నాడు అని అర్థం. నీకు దేవుడు తప్ప వేరే దిక్కు లేకపోయినట్లయితే, మీకు దేవుడు తప్ప వేరే ఆధారం లేకపోయినట్లయితే మీరు గొప్ప భాగ్యవంతులు. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషుల మీద మనం ఆశపడినట్లయితే, వారి మీద ఆధారపడినట్లయితే ఏదో ఒక రోజు మనం నిరుత్సాహానికి గురవుతాం. కానీ మనం సృష్టించిన సృష్టికర్తే మన గురైనప్పుడు, ఆయనే మన గమ్యమైనప్పుడు, ఆయనే మన ఆధారమైనప్పుడు, అప్పుడు మనం నిరుత్సాహపడం. ఎందుకంటే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు ఆశపడుతున్నాడు, నా బిడ్డలు నాతో ఉండాలి అని. మీరు ఆశపడుతున్నారా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఆ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనే ప్రార్థన మీరు చేసినట్లయితే, నా దేవుడు ఈ దినమే, ఈ సమయంలోనే మీ హృదయంలోకి అడుగు పెట్టబోతున్నాడు. మీ జీవితంలో గొప్ప అద్భుతాలను జరిగించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్.